విడుదల అభిషేక కూడిక అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు గొప్ప ఆరాధనలో నడిపించెదరు. స్థలం తూర్పు బజార్, వాసవాయి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. అచ్చంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక విడుదల కూడిక నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంగీరేకుల ఫంక్షన్ హాల్, హైదరాబాద్ రోడ్, అచ్చంపేట. మరిన్ని వివరాలకు 9100099643 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ప్రతి వారికి వారి వారి అక్కర కొలిది ఆ దినాలలో అపోస్తులు ఏం చేసేవారు అంటే, తమ దగ్గరికి వచ్చిన ఆస్తిలో వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టడంలో, అందరి అవసరతలు తీర్చడంలో కొంత పని కలిగి ఉండేవారు. కాబట్టి వాళ్ళ దగ్గరే కాదు, ఎవరికి కూడా ఏ కొదువ లేకుండా అందరికీ సరిపడేనంతగా సమృద్ధిగా ఉండేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజును కూడా వారు ఏ కొదువ లేని వారిగా ఉన్నారు. అపోస్తల కాలంలో కొదువ లేని జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నారు అంటే, ఒకరు అక్కరలో ఒకరు సహాయపడే చక్కటి నియమ నిబద్ధతను కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి లక్షణం నిన్ను కొదువు లేని జీవితంలోకి నడిపిస్తుంది, సమృద్ధితో నిన్ను నింపుతుంది. ఇతరుల ఆత్మీయతలో కానీ, ఇతరుల శారీరక అవసరతలో కానీ నువ్వు ఒక శ్రద్ధని, ప్రత్యేకమైన ఒక బాధ్యతను కలిగి ఉండాలి. నేను అన్నీ బాగున్నాను కదా అనే ధోరణిలో ఉంటారు. అందుకని కొంతమంది అందరి కొరకు ప్రార్థన చేయడంలో కూడా మర్చిపోతారు. కొంతమంది సేవకులైన వారి కొరకు కూడా ప్రార్థించరు. వారిని ఇంత చక్కగా నడిపించే మా సేవకుల కొరకు మేము ప్రార్థన చేయాలి అనుకోరు. నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెయ్యెత్తి చూపించండి. హల్లెలూయా. మన సంఘ బిడ్డలందరూ ప్రార్థనా పరులై ఉన్నారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొందరైతే వారి సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయరు, ఇతరుల కొరకు ప్రార్థనలు చేయరు, ఇతరులు బాగోగుల గురించిన ఆలోచన వాళ్ళు కలిగి ఉండరు. ఈ సహోదరు ఆత్మీయంగా బలహీనంగా ఉంది కదా, బలపరచాలి. ఈ సహోదరుడు ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు కదా, నేను బలపరచాలి. వీళ్ళకి 2 మాటలు చెప్పి ధైర్యపరచాలి. వీళ్ళని బద్దకనే బైబిల్లో తెస్సలోనిక పత్రికలో అంటున్నాడు, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, బలహీనులకు ఊతనివ్వండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. ఎవరు ఎందులో కొదువుగా ఉన్నారో దాన్ని చూచి మనం సరిచేయవలసిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరు ఏం చేస్తారంటే, ఈ సరిచేయడం మాట అటు నుంచి ఇంకా బలహీనం చేస్తూ ఉంటారు. చాలామంది సంఘములో తోటి సహోదరుల్ని సహోదరుల్ని బలహీనపరిచే వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సేవకుల గురించి చెడుగా చెప్పడం, చెడుగా మాట్లాడడం,
వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పులు ఎంచడం, వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు ఎత్తి చూపించడం, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని కూడా బలహీనం చేస్తూ ఉంటారు. నువ్వు మందిరానికి రాకు అని చెప్పేవాళ్ళు కొందరు, దశం భాగం ఇవ్వకు అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. లేకపోతే వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళ అన్ని మాటలు మనం వినేస్తే ఎలాగా, వాళ్ళు చెప్పే మాటలన్నీ మనం వినకూడదు అని ఇలాగా ఒక వ్యక్తిని బలహీనపరిచే వాళ్ళుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తిని దిగజార్చే వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తిని అభ్యంతరపరిచే వాళ్ళుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలాగ సంఘాలలో ఒకళ్ళొకళ్ళు కలుసుకునేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ చాలామంది వేలలో ఉంటారు, సహోదరి సహోదరులు ఉన్నప్పుడు ఒకరిని ఒకరు బలపరుచుకొని ఒకరికొకరు ఆత్మీయంగా వాళ్ళని క్షేమాభివృద్ధి కలుగ చేయాలి. అలా కాకుండా వాళ్ళని బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ వాళ్ళని బలహీనపరిచారనుకోండి, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది వాళ్ళ మెడకి పెద్ద తిరగలరాయి కట్టేసి సముద్రములో పడేయాలట. అంటే దేవుడు ఆఖరికి వాళ్ళ శవం కూడా కనబడకూడదు, అంత కఠినమైన శిక్షకు వాళ్ళు అప్పగించబడతారు. నీ సహోదరుణ్ణి నువ్వు బలపరిచి ఆత్మీయంగా పురిగొల్పి చక్కగా ఎదిగించి వాళ్ళని పరలోకం చేర్చే దిశగా ఉండాలి. కానీ వాళ్ళని బలహీనపరచడం, వాళ్ళని చెప్పుడు మాటలు చాడీలు చెప్పడం, ఇతరుల మీద తప్పుడుగా చెప్పడం, ఇతరుల మీద తర్వాత సేవకుల మీద తప్పుడుగా మాట్లాడి చెప్పి వాళ్ళని బలహీనపరిచే వాళ్ళు చాలా భయంకరమైన శ్రమకి గురవుతారు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అంటే నీ సహోదర సహోదరులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుల్ని బలపరిచే వ్యక్తిగా ఉండాలి. ఒక సేవకుని బలపరిచే వ్యక్తిగా ఉండాలి. కొందరు సేవకులతో కూడా బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. సేవకుల్ని బలపరిచేగా వారిగా ఉండాలి. దేవుడు బలపరిచే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు హోరు అహరోనులు మోషే చేతులు బలపరుస్తున్నారు అమాలేకీయులను జయించడానికి. అందుకని దేవుడు చెప్పాడు, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయమంటున్నాడు పేర్లు. ఎందుకంటే బలపరిచేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, సేవకులను బలపరిచేవాళ్ళు, అలాగే విశ్వాసుల్ని తోటి సహోదర సహోదరులను బలపరిచే వ్యక్తులుగా ఉండాలి. బాబాయ్ నాకెందుకు వచ్చిన గొడవ, కొంతమంది నాకెందుకు వచ్చిన గొడవ అని పక్కన కూర్చునే వాళ్ళు కొందరైతే, కొందరేమో బలహీనపరిచేవాళ్ళు కొందరు. కానీ నీ పని ఏంటి అంటే ఇతరులను బలపరిచే పనిలోనూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇంత ప్రయాస ఎందుకు పెడుతున్నాము అంటే ఒక వ్యక్తిని పరలోకానికి చేర్చాలి. మన ద్వారా కొందరి వ్యక్తులు పరలోకానికి వెళ్ళాలి, కానీ మన ద్వారా కొంతమంది పడిపోకూడదు. బలపరిచేవారిగా ఉండాలి, ఆత్మీయంగా బలపరచాలి. తరువాత శారీరకంగా కూడా ఏదైనా కొదువులో ఉన్నారు, అవసరతలో ఉన్నారు అంటే వారిని ఆదుకునే విషయంలో కూడా అద్భుతమైన పనిని చేసేవాళ్ళగా, సహాయాన్ని అందించేవాళ్ళగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని ఎవరైతే చేస్తారో దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఏ కొదువ లేని వారిగా దేవుడు ఆశీర్వదిస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడైతే నీ తోటి సహోదర సహోదరులను బలపరిచే వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీవు దీవించబడుతూ ఉంటావు, నీవు ఆశీర్వదించబడుతూ ఉంటావు, నీవు ఏ కొదువ లేని వ్యక్తిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు ఎవరట? కొంతమంది ఇద్దరికి కలహాలు పెడతా ఉంటారు. అన్నతమ్ముల్లో కలహాలు పెట్టేవాడిని దేవుడు అంటున్నాడు వాళ్ళు భయంకరమైన శిక్ష పడుతుందట. కొంతమంది భార్యాభర్తల మధ్య కలహాలు పెడతా ఉంటారు. భర్తకి చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, భార్యకి చాడీలు, భర్త మీద భార్యకి చెప్పేవాళ్ళు ఉంటారు, భార్య మీద భర్తకి చెప్పేవాళ్ళు ఉంటారు.
అలాగే అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లుళ్ళ మధ్య వైరాలు పెడతా ఉంటారు. అలాగే తోటి సహోదర సహోదరుల మధ్య కూడా వైరాలు పెడతా ఉంటారు. వీళ్ళు కఠినమైన శిక్ష పొందుతారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి చెడు అలవాటు ఉంటే మీరు మానుకోండి. మీరు ఏ కొదువ లేని వారిగా ఉండాలి అంటే నీ ద్వారా అందరూ సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ద్వారా అందరూ బలపరచబడాలి. నీ ద్వారా అందరూ ధైర్యపరచబడాలి. నీ ద్వారా అందరూ ఒక ముందడుగు వేసేవారిగా ఉండాలి. ఆత్మీయతలో కూడా నువ్వు అందరికీ ఎవరు ఎందులో బలహీనంగా ఉన్నారో చూచి అందులో బలపరిచే వ్యక్తిగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఇతరులను గురించిన బాధ్యత, ఇతరులను గురించిన పట్టింపు, ఇతరులను గురించిన ఒక ఆసక్తి కలిగి ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కట్టబడి ముందుకు వెళ్ళగలుగుతాం. అందరూ బాగుండాలి. నా దేవుని బిడ్డలు, నా సంఘ బిడ్డలు అందరూ బాగుండాలి. బాగున్నారా లేదా? మా క్రైస్తవులందరూ బాగుండాలి. మా సేవకులందరూ బాగుండాలి. అందరూ బాగున్నారా లేదా? ఎవరికి ఏ కష్టం వచ్చింది, ఎవరికి ఏ సహాయము కావాలి, ఎవరిని ఏ విషయంలో మనం ఆదరించాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని బలపరచాలి అని ఇతరులను గురించి పట్టించుకొని శ్రద్ధ కలిగిన వారిగా దేవుని బిడ్డలారా ఉండగలిగితే మీరు కొదువు లేని వారిగా జీవించగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తర్వాత చూడండి 1 దెస్సలోనిక 4:11. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట యందును మీ చేతులతో పని చేయట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నాడు, మీరు సంఘపు వెలుపటి వారి ఎడల మర్యాద కలిగి నడుచుకోండి. ఎవరి ఎడలట? దేవుని బిడ్డలు కాని వారి ఎడల కూడా మనం ఏం చేయాలి? మీ చుట్టూ ఎంతోమంది అన్యులు ఉంటారు, ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉంటారు. వారందరి ఎడల కూడా మీరు మర్యాదగా నడుచుకునే వారిగా ఉండాలి. మర్యాదగా నడుచుకునే వాళ్ళగా ఉండాలి. ఇది మీ జీవితాలని కొదువులేని జీవితంగా చేసేస్తుంది. లేకపోతే మీ చుట్టూ శత్రువులు తయారైపోతారు. ప్రతి వాళ్ళతో మీరు గొడవ పడడం, ప్రతి వారితో కచ్చాలాడడం, నీ చుట్టుపక్కల అందరితో కూడా యుద్ధానికి రేగడం. ఒకటి నష్టపోయినా పర్వాలేదు, కానీ అందరితో ఏముండాలి చెప్పండి? సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సంఘపు వెలుపట ఉన్న అన్యుల ఎడల కూడా మర్యాదపూర్వకంగా ఏం చేయాలట? నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవాలి. వారిని మన్నించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. మనం నిజమే అన్యుల కొరకు అధికమైన ప్రార్థనలు చేస్తాం. ఎందుకంటే వారు కూడా మోక్షం పొందుకోవాలి, వారు బాగుండాలి, వాళ్ళు ఈ సంతోషాన్ని పొందుకోవాలి, ఈ సమాధానాన్ని పొందుకోవాలని మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. అవునా కదా? మనం అనేక ప్రార్థనలు చేస్తున్నాం. అయితే ఈ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంది. ఎందుకంటే మనం మర్యాదగా నడుచుకోవాలట. ఎలా నడుచుకోవాలి చెప్పండి? సంఘము వెలుపటి వారి ఎడల మీరు ఎలా ఉండాలి? మర్యాదగా నడుచుకోవాలి. అందరికీ ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి, అందరికీ చేయవలసిన చేయూతనివ్వాలి, సహాయం చేయాలి. పరుల జోలికి పోయేవారుగా కాకుండా మీ చేతులతో మీరే పని చేసుకునేవారిగా ఉండాలి. ఒకళ్ళ మీద ఆధారపడుతూ, మోసగిస్తూ, అన్యాయంగా అక్రమంగా దోచుకుంటూ, దొంగలిస్తూ, అబద్ధాలు ఆడుతూ ఉంటే దేవుని బిడ్డలారా ఏమవుతాము అంటే అన్యజనుల మధ్యలో అమర్యాదగా నడిచిన వారం అవుతాం. కాబట్టి
అబద్ధాలు ఆడడం, దొంగలించడం, మోసగించడం, అన్యాయంగా అక్రమంగా ఇతరులది తీసుకోవాలనుకోవడం, ఈ పద్ధతులన్నిటినీ విడిచిపెట్టి సంఘం వెలుపరి వారి ఎడలు కూడా మర్యాదగా నడుచుకోవడానికి మనం మంచిగా చేతులతో పని చేసుకునేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు ఏ కొదువ లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. కొదువ లేని జీవితాన్ని దేవుడు ఆయన బిడ్డలైన వారికి అనుగ్రహిస్తాడు. తరువాత చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. నాకు కొదువి కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు అనుభవం. ఏమంటున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను కాబట్టి నేను కొదువు లేని వాడిగా ఉన్నాను అంటున్నాడు. ఎందుకు కొదువు లేదు అంటే, నేను ఏదున్నా దానితో సరిపెట్టేసుకుంటున్నాను. ఏదుంటే అది, ప్రభా నీవు ఈ సమయంలో నాకు ఇదే ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఏది ఉంటే దానితో సరిపెట్టుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఏది ఉంటే దానితో సరిపెట్టుకునేవారిగా ఉండాలి. చాలామంది అన్నారు, మీ దగ్గర ట్రైనింగ్ అయిన బిడ్డలు, మీ ఆత్మీయ బిడ్డలు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు, మీరు ఇంకా మందిరమే లేదు. ఏది ఉంటే దాంతో సరిపెట్టుకొని దేవుని సేవను జరిగించుకుంటున్నాం అంతే. దేవునికి స్తోత్రం. ఈ సమయానికి ఇది ఉంది, సంతృప్తి పడుతూ ఈ సేవను జరిగిస్తున్నాం. మీ ఇళ్లల్లో, మీ కుటుంబాల్లో కూడా మీకేముందో దానితో సరిపెట్టుకునే సంతృప్తి కలిగి ఉంటే నాకు ఏది కొదువు లేదు అని ధైర్యంగా చెప్పగలవారై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామంతే, ప్రభు ఏ సమయానికి ఏది ఇస్తాడో అది ఇస్తాడు, ఆయన ఏ సమయానికి ఏం జరిగిస్తాడో అది జరిగిస్తాడు. కానీ దాని గురించిన చింత, దాని గురించిన బాధ, దాని గురించిన విచారం లేకుండా సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఏది ఉంటే దానితోనే తృప్తి పడిపోవాలి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలలో దీని గురించేనే పెద్ద పోట్లాట్లు ఉంటాయి, పెద్ద గొడవలు ఉంటాయి. ఇది లేదని, అది లేదని, ఇది కావాలని, అది కావాలని రోజు భార్యాభర్తల మధ్యలోనూ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలోనూ పెద్ద కీచులాటే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న దానితో వాళ్ళు సరిపెట్టుకోక, కొంతమంది చింతతో, బాధతో, దిగులుతో, విచారంతో రోజులు గడుపుతూ ఉంటారు. నీకెప్పుడు దేవుడు ఏమిచ్చాడో దాన్ని బట్టి నువ్వేం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసి అప్పగించాలి. దేవుడు ఎప్పుడు ఏది ఇస్తే అప్పుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తే అప్పుడు చేస్తాడు. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. దేవుడు ఎప్పుడు ఏ కార్యాన్ని చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని జరిగించే తీరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇది లేదు, అది లేదు, నాకు ఇది లేదు, అది లేదు. ఈ విచారం, ఈ దుఃఖం నీకు పనికి రాదు దేవుని బిడ్డగా. చాలామంది అలాగే ఈ విచారంతోనే, ఈ దుఃఖంతోనే రోజుల తరబడి వాళ్ళు కుమిలిపోతూ వేదనతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. నీవైతే ఇప్పుడు నీకేం కలిగి ఉన్నావో దానితో తృప్తిగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి అలాగే ఏడుస్తున్నాడట. నాకు చెప్పులు లేవు అని ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడంట, అక్కడ కూర్చున్న వ్యక్తిని చూడన్నాడట. అతనికి 2 కాళ్ళు లేవు, ఈ కర్రలు పట్టుకుని నడుస్తున్నాడు. నీకు చెప్పులు లేవని ఏడుస్తున్నావు, ఆ వ్యక్తికి 2 కాళ్ళే లేవు, కానీ చూడు ఎంత ఆనందంగా ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్నావో దానిని బట్టి ఏం చేయాలి? సంతృప్తి చెందే వ్యక్తిగా ఉండగలిగితే నీ అంత కొదువు లేని వ్యక్తులు ఇంకెవరు, కొదువ తీరిన వ్యక్తులు ఎవరు ఉండరు. ఇంకా దేవుడే అన్ని కొదువులు తీరుస్తాడు. ఆయన చింతించే వాళ్ళకి ఏమీ చేయలేడు. అందుకనే దేవుడు చెప్పాడు, నువ్వు చింతించడం వల్ల మోరడు కూడా
ఎక్కువ చేసుకోలేవు. కాబట్టి చింతవద్దు. నీకు ఇప్పుడు ఏం కలిగి ఉన్నావో దాన్ని సంతృప్తిగా నువ్వు తిని సంతోషించి దేవుని వైపు చూడు. దేవుడే నీకు కొదువులేని జీవితాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, చివరిగా యాకోబు పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప. హల్లెలూయా. ఓర్పు ఏ విషయంలో కొదువులేని వారిగా ఉండాలంటే నీకు ఓర్పు కావాలి. నీకేం కావాలి? ఓర్పు కావాలి. నిశ్చయంగా నీ రోజులు మారుతూ ఉంటాయి, నూతన క్రియలు జరుగుతూ ఉంటాయి, నీ స్థితి మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఎందుకంటే దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు, మనకి మేలులు చేస్తాడు, ఆయన ఉపకారాలు చేస్తాడు, ఆయన మనకు కావలసినవన్నీ ఇస్తాడు. కాబట్టి ఆయన వైపు ఓర్పుతో చూసేవారిగా ప్రార్థించేవారిగా ఉండగలిగితే దేవుని బిడ్డలారా అన్నిటినీ తగిన సమయంలో నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వివాహ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు, నీ పిల్లల విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు, నీకు ఒక సొంత ఇల్లు విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఏదైనా ప్రార్థన 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 చేస్తూ దేవుని వైపు చూస్తూ ఓర్పుతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు నీవు తప్పకుండా కొదువు లేని జీవితంలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది తక్కువ కాని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ దేవుడు కొదువు లేనివాడై ఉన్నాడు. ఆయన పిల్లలకి ఏ కొదువ లేకుండా, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఏ కొదువ లేకుండా ఆయనే అన్నిటినీ తీర్చువాడై ఉన్నాడు, అన్నిటినీ ఇచ్చువాడై ఉన్నాడు. ప్రభువా, సంతృప్తి కలిగి ఉంటాను, ఓర్పు కలిగి ఉంటాను, ఓర్పు కలిగి ఉంటాను, నా చేతులతో కష్టపడతాను, అన్యసనుల ఎడల కూడా మర్యాదగా నడుచుకుంటాను. తరువాత నా తోటి సహోదర సహోదరులకి నేను ఆత్మీయంగా శారీరకంగా చేయవలసినంత సహాయాన్ని అందిస్తాను అన్నవాళ్ళు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కొదువుతోనే ఉండిపోవు, నువ్వు కొరతతోనే ఉండిపోవు. ఏది తక్కువగా ఉంది అని నువ్వు చెప్పే రోజులన్నీ తీరిపోబోతున్నాయి. దేవుడు నీకు ఆశ్చర్య కార్యం చేస్తున్నాడు. నువ్వు ఆత్మీయతలో కూడా పరిపూర్ణం అవ్వబోతున్నావు. శారీరకంగా కూడా అన్నిటినీ కలిగి సంతోషంగా సమాధానంగా జీవించబోతున్నావు. నువ్వు నెమ్మది పొందబోతున్నావు, నువ్వు విశ్రాంతి పొందబోతున్నావు. నీ సరిహద్దుల్లో సమాధానం ఉండబోతుంది, గొప్ప సంతోషాన్ని కలిగి ఉండబోతున్నావు. నీకు సంతృప్తి కలగాలి, నీకు ఓర్పు ఉండాలి. దేవుని బిడ్డ, నీవు అన్యసనుల ఎడల కూడా మర్యాదగా నడుచుకుంటూ కష్టపడి పని చేసుకునే వ్యక్తిగా ఉండాలి. చివరిగా నీ తోటి సహోదర సహోదరులు నీ ఆత్మీయంగా శారీరకంగా బలపరిచే వ్యక్తిగా ఉండాలి. చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు మేము తండ్రి ఇక్కడ చేరిన నీ పిల్లలు ఏ కొదువ లేని వారిగా ఉండాలి ప్రభువా. నువ్వు కొదువ లేని వాడవు తండ్రి. మాకు ఈ లోకరీతిగా కానీ ఆత్మీయంగా కానీ ఏది తక్కువ లేకుండా సమస్తాన్ని ఇచ్చువాడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల ఆత్మలో శరీరంలో ఏది తక్కువ లేకుండా సంపూర్ణంగా సమస్తాన్ని యేసు నామములో కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాసవాయిలో స్వస్థత విడుదల అభిషేక కూడిక అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు గొప్ప ఆరాధనలో నడిపించెదరు. స్థలం తూర్పు బజార్, వాసవాయి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. అచ్చంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక విడుదల కూడిక నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంగీరేకుల ఫంక్షన్ హాల్, హైదరాబాద్ రోడ్, అచ్చంపేట. మరిన్ని వివరాలకు 9100099643 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.